యేసు ప్రభువు వారు సిలువ మీద పలికిన 7 మాటలండి అసలు అద్భుతంగా వర్ణించారు. చాలా బాగుంది. సిలువ మీద ఉన్నప్పుడు యేసు పడిన శ్రమ గుర్తులు. సిలువ బరువు 450 కేజీలు, సిలువ పొడవు 15 అడుగులు, సిలువ వెడల్పు 8 అడుగులు, సిలువ వేయుటకు వాడిన శీలలు 3, మేకుల పొడవు 8 అంగుళాలు, 6 మేకులు, వెడల్పు 3.5 అంగుళాలు. సిలువ మోయలేక 14 సార్లు తూలాడు. సిలువలో 17 గంటల దాహంతో ఉన్నాడు. ప్రభు శరీరం మీద ఉన్న గాయాలు 5480, లోతైన గాయాలు 150. ఆయన శిరస్సుపై ఉంచిన ముళ్ళ కిరీటము వలన కలిగిన గాయాలు 17, ఉదారంగు బలుసు ముళ్ళు 17. సిలువ మోసినప్పుడు ఆయన శరీరము నుండి కారిన రక్తపు బొట్లు మొత్తం 22,000, అనగా 6.5 లీటర్లు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, సిలువ గూర్చిన వార్త 1 కొరింథీ. అద్భుతం అండి ఇదైతే మాత్రం. చూడండి, ఆయనంట 450 కేజీల బరువు, 15 అడుగుల పొడవు, అంత బరువుతోటి 16 సార్లు పాపం తూలాడంట. మరి మనమేమో చిన్న బైబిల్ మోయలేకపోతున్నాం. చాలామంది సోగ్గా సెల్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు, బైబిల్ కూడా మోయలేక. సిగ్గుచేటు క్రైస్తవులకి. కనీసం ప్రభువుని చూసన్నా మనం మాదిరికరంగా ఉండాలి. ఆయన వచ్చిందే మనకు మాదిరికరంగా బ్రతకటానికి. మనం కూడా ఆయనకి మాదిరికరంగా బ్రతకాలి. ఎవడిష్టం ఆడిదే అయిపోయింది.